శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా జూలై 24 శుక్రవారం సింహరాశిలో సాధారణంగా మక్కా నక్షత్రం, పుబ్బా నక్షత్రం మరియు ఉత్తర ఫాల్గుని నక్షత్రం 1వ పాదంలో ఉంటుంది. ఇక రేపటి రోజున గ్రహ బలాల విషయానికి వస్తే సూర్యగ్రహ ప్రభావం వల్ల ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని భావించవచ్చు. శుక్రవారం కావడంతో శుక్రగ్రహ ప్రభావం వల్ల కుటుంబంలో సంతోషం, కళలు, సౌందర్యం, సంబంధాల విషయంలో అనుకూలత ఉంటుందని భావించవచ్చు. గురుగ్రహ అనుగ్రహం వల్ల మంచి ఆలోచనలు, పెద్దల యొక్క సహకారం లభిస్తుందని భావించవచ్చు. ఇక రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే శుక్రవారం మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం చాలా మంచిదని భావించవచ్చు. అమ్మవారికి పసుపు, కుంకుమ సమర్పించండి. తెల్లని పూలతో పూజ చేయండి. అవసరమైన వారికి బియ్యం, పాలు లేదా వస్త్రదానం చేయడం చాలా శుభంగా ఉంటుంది. సూర్య అనుగ్రహం కోసం ఉదయం సూర్యుడికి నీరు సమర్పించండి. ఇక రేపటి రోజున శ్రీ మహాలక్ష్మీదేవి మరియు శ్రీ సూర్యనారాయణ స్వామి ఆరాధన చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక ఉదయాన్నే దీపం వెలిగించి అమ్మవారికి పసుపు కుంకుమతో పూజ చేయండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. సూర్యోదయ సమయంలో సూర్యుడికి నీరు సమర్పించడం చాలా శుభంగా ఉంటుంది. ఇక రేపటి రోజున సింహరాశి వారి అదృష్ట రంగు బంగారు మరియు తెలుపు. అదృష్ట సంఖ్య 1, 6. ఇంకా తూర్పు దిక్కు ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక రేపటి రోజు శుభ సమయం వచ్చేటప్పటికి ఉదయం పూజా సమయం తర్వాత అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఇక మనం వివరాల్లోకి వెళ్తే కనుకండి, రేపటి రోజు సింహరాశి వారు కోపాన్ని అయితే కొంచెం అదుపులో ఉంచుకోవాలి. మాటల్లో సమయాన్ని పాటించండి. ముఖ్యమైన నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి. పెద్దల యొక్క సలహాలను గౌరవించండి. రేపటి రోజు మీ యొక్క ఆదాయం తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కొనసాగుతున్న పనుల్లో ఆటంకాలు ఎదురవచ్చండి. బ్రతుకుల ఆలోచనలు మిమ్మల్ని ముంచెత్తడానికి అనుమతించవద్దు. మీరు చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ యొక్క అహం అనేది మీ సంబంధాల్లో ఘర్షణకు దారి తీయవచ్చు. మీ యొక్క స్నేహితులతో ప్రతి విషయాన్ని పంచుకోవడం అయితే మానుకోండి. కొంతకాలంగా మీకు కొనసాగుతున్న ప్రతికూల పరిస్థితిని పరీక్షించడానికి మీరు చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీరు అనేక రకాల కార్యకలాపాలలో తీరిక లేకుండా ఉంటారు. మీరు స్నేహితులతో మరియు బంధువులను కలుసుకొని ముఖ్యమైన విషయాలను చర్చించుకుంటారు. ఇక రేపటి రోజునైతే మీరు సామాజిక లేదా సహజ సంబంధిత కార్యకలాపాల సమయమును మీరు పాటించడం, ఎందుకంటే ఇది మీ ప్రతిష్టకు హాని కలిగించవచ్చు. కొన్నిసార్లు మీ దూకుడు స్వభావం మీకు సమస్య కూడా మారబోతుంది. పరిశోధనలు నిమగ్నమై విద్యార్థులు మరింత కష్టపడుతుంది. ఇక రేపటి రోజున మీరు పెద్దలతో సంబంధాలు కొనసాగించండి. వ్యాపార రంగంలో పెద్దల యొక్క సలహాలను తీసుకోవడం మీకు సహాయం, కొంత విజయం అయితే దారితీస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నవారికి తమ శ్రద్ధకు పై అధికారుల నుండి ప్రశంసలు కూడా అందుతాయండి. ఇంట్లో వాతావరణం కూడా ఆహ్లాదకరంగా, సామరస్యంగా అయితే ఉండబోతుంది. రేపటి రోజు మీకు అండగా కూడా అనుకూలమైనటువంటి రోజుని కూడా చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున మీరు ప్రేమ సంబంధాలు మరింత బలపడుతున్నాయి. ఒత్తిడి, అలసట మీ యొక్క ఆరోగ్యంపై ప్రభావం చూస్తుంది. వైద్యుని యొక్క సంప్రదించండి. ఎలాంటి మందులు వాడకండి. మీకు ఈ రాశి వారికి దైనిక కార్యకలాపాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గ్రహాల అశుభత స్థానము మీ వృత్తి జీవితంలో ఆటంకాలు సృష్టించవచ్చు. మీరు లౌకిక సుఖాలు మరియు సేవకుల వలన పరిజ్ఞానంలో పడి వారితో బాధలకు దిగవచ్చు. సాయంత్రానికి మీ యొక్క పరిస్థితి మెరుగుపడుతుంది మరియు మీరు యొక్క పనులన్నింటినీ కూడా ఓర్పుతో, ఓపికతో పూర్తి చేస్తారు. మీరు ప్రతికూల ఆలోచనలు దూరంగా ఉండాలి. ఎవరితోనూ వాదనకు దిగవద్దు. మీ కోపాన్ని, మాటల్ని అదుపులో ఉంచుకోవడం అయితే చాలా మంచిదండి. మీరు మీ యొక్క సభ్యులతో ఒకరితో వాదన జరిగే అవకాశం కూడా ఉంది. మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. మితిమీరిన ఆలోచనలు మానసిక అలసట కారణం అవుతాయి. భగవంతుని నామాన్ని స్మరించుకోవడం, మరింత మీకు ఆత్మతో నిమగ్నం అవ్వడం మీకు మనశ్శాంతిని ఇస్తుంది. రేపటి రోజున మీ ఇంట్లో ఉన్న కుజురాహుల శక్తి యొక్క మిమ్మల్ని కొంచెం చిరాగ్గా మార్చవచ్చు. మీ భాగస్వామి యొక్క చిన్న చిన్న లోపాలపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల నమ్మకాన్ని కోల్పోకండి. ప్రేమ విషయంలో మీరు పూర్తిగా నిజాయితీ మరియు ఆచరణాత్మక మద్దతు అర్పించడం అయితే దాని ద్వారా మీ ప్రేమను వ్యక్తపరుస్తారు.
ఆర్థికంగా బీమా మరియు రుణ విషయాలు పరీక్షించవచ్చు. ఆదాయం కోసం మీకు ఒక అద్భుతమైన ఆలోచన రానివ్వండి. ఆరోగ్యం కోసం మీ హార్మోన్లు మరియు నాడ వ్యవస్థపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. మీ కెరీర్లో మీరు ప్రతి ఒప్పందంలోనూ లోపాలు వెతికి తీస్తూ ఒక అద్భుతమైన పరిస్థితిని వరకు ఎదుగుతారు. రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి బయటకు సాధారణంగా కనిపించవచ్చు, కానీ అంతర్గత మార్పులు మరియు భావోద్వేగంగా కల్లోలం సంభవించే అవకాశం అయితే ఉంటుంది. వివేకంతో సహనంతో తీసుకునే నిర్ణయాలు మాత్రమే మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తాయండి. రేపటి రోజున మీ యొక్క సంబంధాలు లోతుతో పాటు సున్నితత్వాన్ని కూడా మీకు పెరుగుతుంది. పాత విషయాల మీద వాదనలు జరగవచ్చు, కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించి. వివాహిత మహిళల యొక్క ఉమ్మడి ఆర్థిక విషయాలు లేదా అత్తమామలకు సంబంధించినటువంటి చర్చలు జరగవచ్చు. సంబంధాల్లో పారదర్శకత్వం పాటించడం చాలా ముఖ్యమండి. ఒంటరి మహిళలు రేపటి రోజున మరమైన గంభీరమైన వ్యక్తుల పట్ల ఆకర్షితులవుతారు, కానీ ఏ విజయంలో తొందరపడవద్దండి. రేపటి రోజున కార్యాలయంలో రహస్య విషయాలు లేదా రాజకీయాల వెలుగుల్లోకి అయితే రావచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఏ పత్రాలపైన చదవకుండా సంతకం మాత్రం చేయకండి. పరిశోధన పన్ను, బీమా లేదా వైద్య రంగాల్లో పనిచేసే వారికి రేపటి రోజున ప్రయోజకరంగానే ఉంటుంది. వ్యాపార భాగస్వామిలో ప్రవేశించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. రేపటి రోజున పెద్దల నిర్ణయాలు వాయిదా వేసుకోవడం అయితే ఉత్తమం. రేపటి రోజున ఆకస్మిక ఖర్చు లేదా లాభం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. పన్ను, రుణం, బీమా లేదా షేర్లకు సంబంధించిన విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఇవ్వడం అయితే చాలా మంచిదండి. చికాకుపోయిన డబ్బును తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయండి. రేపటి రోజున మీ సహనానికి, పట్టుదలకు పరీక్షలో ఉంటుంది. మీరు మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి మరియు చిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయవద్దు. కుటుంబంలోని కొత్త సభ్యుని రాక గురించి మీకు శుభవార్త అయితే అందవచ్చు. ఉద్యోగం కోసం చూసిన వారికి రేపటి రోజున మంచి అవకాశాలు లభించవచ్చు. సంపద పెరుగుతుందని మరియు మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు పెండింగ్తో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. రేపటి రోజున నిషిద్ధ కార్యకలాపాలకు, ప్రతికూల ఆలోచనలకి దూరంగా ఉండాలి. మీరు అనేక ఆలోచనలతో సతమతమవుతుంటారు. దీని ఫలితంగా మానసిక అలసట కలుగుతుంది. మితిమీరిన కోపాన్ని నియంత్రించుకోండి. ఎలాంటి అనైతిక చర్చకు దూరంగా ఉండాలి. ధ్యానము మరియు అద్వర్త కథ మీ మనసును శాంతి చేకూరుస్తుంది. రేపటి రోజున మీకు అనుకూలమైనటువంటి రోజనే కూడా చెప్పుకోవాలండి. రావాల్సిన డబ్బు అంటే అవకాశం కూడా ఉంది మరియు పెట్టుబడులు లాభాలు అందించవచ్చు. మీ ఆస్తి కొనాలనే ఆస్తి చూస్తున్న వారు మాత్రం కొన్ని అంశాలు జాగ్రత్తగా పరిశీలించుకోండి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మరియు ఒక అద్దె కూడా రావచ్చు. మీ కొత్త అవకాశాలు లభించవచ్చు మరియు ఇంటర్వ్యూలో విజయం సాధించవచ్చు. పెట్టుబడిలో ఆర్థిక లాభం మరియు ప్రయోజకరంగా కూడా ఉంటుంది. కుటుంబంలో మంచి సమయం గడుపుతుంటారు. ఆరోగ్యము సాధారణంగానే ఉంటుంది. మీరు దూరదృష్టి రేపటి రోజున ఉపయోగపడుతుంది. ఒంటరిగా కూర్చొని భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోండి. అత్యంత ప్రయోజకరంగా అయితే రేపటి రోజున ఉండబోతుంది. సమాజం నుండి మిమ్మల్ని మీరు పూర్తిగా వేరు చేసుకోకండి. గడిచిపోయిన విషయాల గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా ప్రస్తుతం అందుబాటులో ఉన్న అవసరాలని సద్వినియోగం చేసుకోండి. మీరు తెర వెనుక చేసే కఠోర శ్రమ లేదా పరిశోధనలు రేపటి రోజు మీరు గొప్ప విజయాన్ని అందిస్తాయి. మీ వ్యూహాలు కార్యాలయంలో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తాయి. అనుకోని ఖర్చులు అకస్మాత్తుగా తలెత్తవచ్చు. తొందరపాటు పెట్టుబడులు నివారించండి మరియు మీ యొక్క బడ్జెట్ను దృష్టిలో ఉంచుకోండి. నిద్ర లేవడం వల్ల తలనొప్పి లేదా నీరసం కలగవచ్చు. మీ నిద్ర చక్రాన్ని మెరుగుపరుచుకొని మీ యొక్క మనసునైతే ప్రశాంతంగా ఉంచుకోండి. మానసిక ఏకాగ్రతను పెంచుకోవడానికి పగటిపూట కొంత సమయం పాటు మౌనంగా ఉంటే అలవాటు చేసుకోండి. ఇక ఈ రాశి వారికి రోజు కొన్ని సవాళ్ళ కొన్ని రోజుకు ఉంటాయండి. మీ యొక్క ఉల్లాసభరితమైన రహస్య రూపం వెనుక ఆందోళన, చింత దాగి ఉంది. మీరు కొద్దిగా అభద్రత భావానికి లోనవచ్చు. ఇది మీ యొక్క ఆత్మ లోతుల్లో కలగాలని సృష్టించవచ్చు. రేపటి రోజు మీకున్న సంబంధాల్లో కొన్ని అడ్డంకులను ఎదుర్కోవచ్చు. బహుశా మీ ప్రియమైన వారు మీ యొక్క భావాలను అర్థం చేసుకోలేకపోవచ్చు. ఇది మీలో నిరాశ మరియు ఆందోళన దారితీస్తుంది. మీ చుట్టూ ఉన్న సానుకూల శక్తిని కొద్దిగా సంఘర్షణ కూడా లోనవచ్చు. కానీ మీ యొక్క స్వయం సున్నితత్వం మరియు సానుభూతి ద్వారా మీరు ఒకదాన్ని అధిగమించగలుగుతారు. మీ భావాలను వ్యక్తపరచడానికి భయపడకండి. రేపటి రోజున చివరిలో చిన్న చిన్న మార్పులు మీ సంబంధాలను పునరుద్ధరించడంలో సహాయపడతాయన్నమాట.
రేపటి రోజున మీ యొక్క వ్యక్తిగత భావాలను మాత్రం పంచుకోండి మరియు సంభాషణ పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఆ సమయం మీకు భావదేవిదులకు మార్గం సుఖం చేస్తుందండి. పోటీ ప్రపంచంలో ధనంతో పాటు తెలివితేటలను కూడా ఎంతో ముఖ్యం. మీకు బోధించిన సన్నిహిత మార్గాన్ని రేపటి రోజున మీకు దూరం అవుతున్నట్లు అనిపించవచ్చు. కొన్ని అనుభవాలు లేదా మాటలు మీలో మార్పు తీసుకురావచ్చు. ఇప్పటి వరకు మీకు దగ్గరలో ఉన్న వారిలో కొందరు ఆలోచన విధానం మీకు నచ్చకపోవడం వల్ల మీకు స్వల్పంగా దూరం ఉండాలని నిర్ణయించుకోవచ్చు. భావోద్వేగం కంటే వ్యవహారిక దృష్టి పెరిగే ఆ రోజుగా రేపటి రోజునైతే ఉండబోతుందండి. మీ దూరం అనేది తప్పనిసరిగా విభేదాల వల్లే రావాల్సిన అవసరం లేదండి. ఎదుగుదలకు వేరే మార్గం అవసరం అని మీరు అర్థం చేసుకోవడం వల్ల అయితే చాలా అవసరం ఉంటుందండి. రేపటి రోజున పరిస్థితుల్లో కేవలం సంబంధాలు సరిపోవని, చురుకుదనం, ప్రాథమిక ప్రణాళిక, బుద్ధి, సమయం, స్ఫూర్తి అవసరమని మీకు స్పష్టంగా తెలుస్తుంది. అందువల్ల మీరు వ్యక్తిగత వలయాన్ని తిరిగి అంచనా వేసుకునే అవకాశం కూడా ఉంటుంది. రేపటి రోజున మీకు అందించే ప్రధాన ఫలితము అంతర్గత అవగాహన. ఎవరు నిజంగా మీ ఎదుగుదలకు తోడవుతున్నారు, ఎవరు కేవలం సమయాన్ని తీసుకుంటున్నారు అన్నది గ్రహించగలుగుతారు. కొంత ఒంటరితనం అయితే అనిపించినా అది మీలో కొంత బలం కూడా పెంచుతుంది. తెలివిగా ఆచి చూసి మాత్రం ముందుకు సాగితే మాత్రం మీ యొక్క దూరం భవిష్యత్తులో విజయానికైతే మార్గం చూస్తుంది. రేపటి రోజున మీకు అనుకూలమైన రోజుగా ఉంటుందండి. ఒక ప్రత్యేకమైన పనిని పూర్తి చేయడంలో మీరు ముందుగా ఎంతో సంతోషంగా ఉంటారు. కొత్త అతిథి వస్తున్నారనే సువార్తతో ఇంట్లో వాతావరణం ఆనందంతో నిండిపోతుంది. సామాజిక సన్నివేశం సమయాల్లో మీ యొక్క వ్యక్తిత్వం అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. మీరు ఉత్సాహంగా ఉండబోతున్నారు. మీ ప్రియమైన వారితో మీకు రేపటి రోజున సంతోషంగా అయితే గడుస్తుందనే చెప్పుకోవచ్చండి. మీ మాటలు కూడా కొంతమందిని ఆకట్టుకుంటాయి. అనుకున్న పనులు సకాలంలో వేగంగా పూర్తి చేస్తారు. మీ యొక్క ఆర్థిక లాభం కోసం అనేక అవకాశాలు కూడా లభిస్తాయి. ఇక ఈ రాశి వారికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, ఇంజనీర్లకి రేపటి రోజున చాలా అనుకూలమైన రోజని కూడా చెప్పుకోవాలండి. మరి వారికి బహుశా జాతి సంస్థ నుండి ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా వస్తున్నాయండి. ఇక ఈ రాశి వారి ఈ రేపటి రోజున ఈ విషయాలు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి. మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు రేపటి రోజున కొన్ని చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి కూడా వస్తుంది. మీ యొక్క అహము మీ సంబంధాల్లో ఘర్షణకైతే దారి తీయవచ్చు. ఇక రేపటి రోజున సింహరాశి వాళ్ళు చాలా శుభప్రదంగా ఉంటుందనే ఉద్యోగం, ఆర్థికం, కుటుంబ వ్యాపార రంగాల్లో పురోగతి కనిపించే అవకాశం కూడా ఉంది. సహనము మరియు వివేకంతో వ్యవహరిస్తే మరింత మంచి ఫలితాలు పొందుతారు. మరి తెలిసింది కదండి సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.